Hello guys, welcome back to my channel. మై నేమ్ ఇస్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మనం చెప్పుకుంది ఏంటంటే మనం కొత్తగా వచ్చింది కదా ఫ్రీ ఎమోట్స్ అండ్ ట్రిక్. ఆ ట్రిక్ ఎలాగో మనం నేను షార్ట్లో చూపించాను, అలాగా చేయండి మీరు కూడా. ఇక్కడ చూసుకున్నట్టు మనం క్రోమ్లోకి వెళ్ళి B25 చీట్ ఫండ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళాలి గైస్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే మనం ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని అక్కడ మనకి ఇలా ఓపెన్ అయిన వెంటనే మన యూట్యూబ్ యూట్యూబ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూట్యూబ్ పాస్వర్డ్ కావాలంటే అక్కడ కింద గెట్ లింక్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ నొక్కిన వెంటనే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పంపిస్తుంది. అక్కడ పాస్వర్డ్ ఉంటుంది గైస్. తర్వాత టెలిగ్రామ్ పాస్వర్డ్ అవుతుంది, తర్వాత టెలిగ్రామ్లోకి వెళ్ళండి. ఒక్కోసారి టెలిగ్రామ్లో కూడా యూట్యూబ్ పాస్వర్డ్ టెలిగ్రామ్ పాస్వర్డ్ ఉంటుంది, చూసారు కదా. పైన యూట్యూబ్ పాస్వర్డ్ ఉంది, కిందనే టెలిగ్రామ్ పాస్వర్డ్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు వేరే ఛానల్ ఓపెన్ అవుతుంది గైస్. అక్కడ మనకి టెలిగ్రామ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. తర్వాత ఏమో మళ్ళీ మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పాస్వర్డ్స్ రెండు అక్కడ ఇవ్వాలి గైస్. పాస్వర్డ్స్ రెండు ఇచ్చిన వెంటనే మనకి కిందన ఒక లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్ మీద నొక్కినంటే 5 minutesలో ఒక మళ్ళా ఓపెన్ అవుతుంది, అన్నీ ఇస్తుంది గైస్. చూసినట్టయితే ఇదిగోండి అవుతుంది కదా, చూడండి ప్రాసెసింగ్లో ఉంది, వెయిట్ చేయాలి. ఓకే, ఇలా ఓపెన్ అయిన వెంటనే అక్కడ ఫస్ట్ మన టీమ్ కోడ్ ఇవ్వాలి గైస్, రీజియన్ టీమ్ కోడ్, ఇంకా యూఐడి ఇస్తాము. తర్వాత ఇంకా డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోవడమే. గేమ్లోకి వెళ్ళిపోయి మనం ఒక గ్రూప్లోకి వెళ్ళి టీమ్ కోడ్ కాపీ చేసుకోవాలి గైస్. చూసుకొని నేను కాపీ చేసుకున్నట్టు కాపీ చేసుకోండి. ఆ తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి అది పక్కన పెట్టి స్లైడ్ మల్టీ టాస్కింగ్ ఆప్షన్ ఉంది కట్ చేసుకుంటున్నాను గైస్. తర్వాత ఏమో టీమ్ కోడ్ కాపీ చేసుకొని వెబ్సైట్లో పేస్ట్ చేసుకోవాలి గైస్. తర్వాత మన యూఐడి కూడా కాపీ చేసి పేస్ట్ చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టే యూఐడి టీమ్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. అక్కడ చూసినట్లయితే నేను యూఐడి కాపీ చేస్తున్నాను, యూఐడి కూడా పేస్ట్ చేశాను. ఇప్పుడు యూఐడి పేస్ట్ చేస్తున్నాను, చూసారు కదా గైస్. యూఐడి కూడా పేస్ట్ చేస్తాను. అంతే గైస్, ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ పక్కన యూఐడి 1 2 3 4 అని ఉంటాయి. అక్కడ మీరు ఒకవేళ మీ టీమ్మేట్స్ కూడా ఉంటే ఆ టీమ్మేట్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత అమౌంట్స్ మీద నొక్కిన వెంటనే మనకి ఇదిగోండి ఇలాగ ఒక చీట్ ఒక అకౌంట్ వస్తుంది గ్రూప్లోకి. అప్పటి నుంచి ఇంకా మనకి ప్రాసెస్ అయిపోయినట్టే గైస్. ఇంకా మనకి ఏ అమౌంట్ కావాలంటే అమౌంట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ వస్తుంది, చూడండి గైస్. ఇప్పుడు నేనైతే ఏకే మ్యాక్స్ అమౌంట్ మీద నొక్కుతున్నాను, MP40 కూడా నొక్కుతాను చూడండి. MP40 మీద నొక్కాను, MP40 అమౌంట్ చూసారు కదా. MP40 మ్యాక్స్ అమౌంట్ అయితే వచ్చింది నాకు, చూసారు కదా. ఆ బాట్ ఉన్నంత వరకు మనకు వస్తుంది గైస్, చూడండి. ఇప్పుడు ఏకే వచ్చింది, M177 కూడా వేస్తాను చూడండి. M177 అమౌంట్ వేస్తాను. ఇలా చాలా అవుతుంది గైస్. ఇంతే గైస్, చాలా ఈజీ గైస్ ఈ ట్రిక్ అయితే. మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రిక్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఎంచుకోండి గైస్. చూసినట్టయితే ఇక్కడ మనకి అమౌంట్స్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని అమౌంట్స్ ఉంటాయి. స్క్రోల్ చేసే కొద్ది అమౌంట్ వస్తూనే ఉంటాయి. అమౌంట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రూప్లో వేసుకోవచ్చు. అది మనకు కూడా కాదు, మన టీమేట్స్ కూడా కనబడుతుంది. ఇది ఫుల్ సేఫ్ గైస్, కంప్లీట్లీ సేఫ్. చూసారు కదా, MP5 అమౌంట్ వేస్తున్నాను, ఈవో మ్యాక్స్ అమౌంట్లు అన్నీ వేస్తున్నాను. మీకు కూడా ఇలా చేసుకోవాలని ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఇస్తాను. ఒకవేళ మనం ఈ బాట్ని అయితే క్లిక్ చేస్తే మనకి అమౌంట్స్ వేయడానికి అవ్వదు గైస్. చూడండి, ఇప్పుడు బాట్ని క్లిక్ చేస్తున్నాను, చూసారు కదా, క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ అమౌంట్స్ పనిచేయవు. అమౌంట్స్ అయితే నొక్కున్నాను కానీ అవి వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ బాట్ వెళ్ళిపోయాడు కాబట్టి. మళ్ళీ అది చేయాలంటే మనం ఫస్ట్ నుంచి కొత్త గ్రూప్లోకి వెళ్ళి దీన్ని కూడా యూఐడి పేస్ట్ చేసుకోవాలి గైస్, అప్పుడు మళ్ళీ వర్క్ అవుతుంది.